అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇలా. అంటే అసలు ఈ మీటింగ్ కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్ కే పోము అన్నారు. పోము అని మీటింగ్ కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్ లో గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్ లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్ పోతాము అని మీ అందరికి తెలిసి ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాష్ట్ర పంపిన పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్ కు? ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టింది అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్. ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది?